Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. మామూలుగా మనం ద్విచక్ర వాహనంతో రోడ్డెక్కితే హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతుంటాం. రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు. మహా అయితే ట్రాఫిక్ పోలీసులు 500 లేదంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా 1.36 లక్షల భారీ ఫైన్ విధించారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫైన్ చూసి ఇప్పుడు అంతా షాక్కి గురవుతున్నారు. 1.36 లక్షల ఫైన్ వేయటం ఏంటనే ఆలోచన వస్తోంది కదా. అలా రావటంలో తప్పు లేదనుకోండి. ఇంతకు ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళకు 1.36 లక్షల ఫైన్ ఎందుకు వేశారు, అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులోని బనస్వాడలో ఓ మహిళ నివాసం ఉంటోంది. అయితే ఏ చిన్న అవసరం ఉన్నా ఈమె వెంటనే స్కూటీ వేసుకుని వెళ్ళేది. ఇలా రోజు ఈ మహిళ కాక్స్టౌన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో హోండా స్కూటీపై తిరిగేది. ఆమె వ్యక్తిగత పనుల కోసం వెళ్తోంది కదా, మనకేంటి ప్రాబ్లం అని అనుకుంటున్నారా? కానీ ఇక్కడే అసలు సమస్య. ఈ మహిళ హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసింది. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 277 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారట. అయితే ఇటీవల పోలీసులు ఈ మహిళ తీరుపై అనుమానం కలిగి ఆమె స్కూటీ నెంబర్ ఆధారంగా ఎన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని తెలుసుకున్నారు. దీంతో ఆమె చిట్టా తీగ ఏకంగా 277 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని తెలుసుకుని కంగు తిన్నారు. అనంతరం ఆమెకు పోలీసులు భారీ మొత్తంలో అంటే 1.36 లక్షల ఫైన్ విధించారు. అంతేకాదు, ఈ మహిళ హెల్మెట్ పెట్టుకోకపోవటమే కాకుండా ట్రిపుల్ రైటింగ్ కూడా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పోలీసులు విధించిన ఈ ఫైన్ విషయం తెలుసుకుని వాహనదారులు కంగుతిని ఆమె తీరుపై మండిపడుతున్నారు. మరో విషయం ఏంటంటే, ఆమె స్కూటీ ఖరీదు కన్నా ఇప్పుడు ఆమెకు విధించిన ఫైన్ ఎక్కువగా ఉండటం విశేషం. మామూలుగా మనం 1-2 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తేనే ఫైన్ పడుతుందనే భయంతో రోడ్డుపై హెల్మెట్ పెట్టుకుని ట్రిపుల్ రైడింగ్ చేయకుండా రూల్స్ పాటిస్తుంటాం. కానీ ఈ మహిళ మాత్రం అలాంటివేం లేకుండా ఎంచక్క ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసి ఇప్పుడు తిప్పలు పడుతోంది. రూల్స్ ఫాలో అయి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.